వైసీపీ కీలక నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ చేసిన మరో భూదౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని వాణి బాధితులు శ్రీకాకుళం జిల్లా ఎస్పీని కలిసి ఆధారాలు సమర్పించి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం బాధితులు తల్లిని ఒక గదిలో బంధించి చంపేస్తామని బెదిరించి 1.9 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని తొలుత తమ అనుచరుల పేరిట, ఆ వెంటనే తన పేరిట వాణి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు భోగి సుధారాణి, భోగి సంతోష్ పవన్ మణికంఠ తెలిపారు. తమకు రూపాయి కూడా చెల్లించకుండా అప్పటి సబ్ రిజిస్ట్రార్ సహకారంతో ఈ దౌర్జన్యకాండకు పాల్పడ్డారని బాధితులు ఎస్పీ మహేశ్వర్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసినటువంటి భూ కబ్జాలకు సంబంధించి ప్రధానంగా బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చాపరం పంచాయతీ పరిధిలో దాదాపుగా 4 కోట్ల విలువైనటువంటి భూమిని కబ్జా చేశారని చెప్పి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి, కుమారుడు నాగ్ పైన కేసు నమోదైంది. ఆమదావలసకు సంబంధించినటువంటి లక్ష్మీనగర్ కాలనీలో తమ భూమిని బలవంతంగా బెదిరించి లాక్కున్నారు తమ్మినేని సీతారాం సతీమణి వాణి అని చెప్పి ఒక కుటుంబం, బాధిత కుటుంబం ఎస్పీని ఆశ్రయించింది. పోలీసులకు ఆధారాలతో కూడినటువంటి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు తమ్మినేని వాణిపైన కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం అంతా ఉంది. అసలు ఆ భూమికి సంబంధించినటువంటి వివాదం ఏంటి, తమ్మినేని కుటుంబం వారిని ఎందుకు బెదిరించింది అనేటటువంటి విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆమదావలస లక్ష్మీనగర్ సంబంధించిన భూ వివాదంలో అసలు ఏం జరిగింది, ఆ భూమి మీకు ఎలా వచ్చింది, ఎవరు మిమ్మల్ని బెదిరించిందని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? మాకు అది వీలునామా ద్వారా మా మామగారు మా పిల్లలకి రిజిస్టర్ చేశారండి. యాక్చువల్గా మా అత్తగారికి వాళ్ళ పెద్దవాళ్ళు ముందు రిజిస్ట్రేషన్ చేశారు. అది మా మామగారు అది క్యాన్సిల్ చేయలేదు. తర్వాత ఇతని పేరున వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ ఆ నెంబర్ పెట్టి మాకు మా మామగారు రిజిస్టర్ చేశారనమాట వీలునామా మా పిల్లలకి. ఆ పాత వీలునామా పెట్టుకొని మా అత్తగారేమో బోటుకుమార్ అనే వ్యక్తికి రిజిస్టర్ చేశారు. అది యాక్చువల్గా ఒక ఇల్లు, భూమి కాదు, ఇల్లు. ఆ ఇల్లును చేసిన చేత ఇప్పుడు అలాగ చేయకూడదు కదా, రిజిస్టర్ ఖాళీ జాగా కింద రిజిస్టర్ చేయకూడదనే ఉద్దేశంతో అది ఖాళీ జాగా కింద మా దీనికి జాబులకి ఎఫెక్ట్ వస్తుందనేసి రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు సీతారాం గారి వైఫ్ దగ్గరికి వెళ్ళి, మాజీ స్పీకర్ సీతారాం గారి వైఫ్ దగ్గరికి వెళ్ళి మీరు అది ఖాళీ చేయించండి. మేము యాక్చువల్గా దాన్ని ఇంకో అగ్రిమెంట్ చేసాం ఒక నలుగురికి. మొన్న రమేష్, బాబు, బాల అండ్ శ్యామ్, వీళ్ళ నలుగురికి మేము అగ్రిమెంట్ 1,90,00,000కి మేము చేసాం. ఆ బోట్ కుమార్ అనే వ్యక్తి ఇది తెలుసుకొని నాకు 1,60,00,000 కావాలి, లేకపోతే మీ భూమి మీకు ఎలాగ వస్తుందో లేదని చెప్పి మా అత్తగారితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అతను. తర్వాత ఇది ఖాళీ చేయించమని వాళ్ళు ఒప్పుకోకుంటున్నారు అగ్రిమెంట్ కట్టిన వాళ్ళని చెప్పి సీతారాం గారి వైఫ్ దగ్గరికి వెళ్ళి మీరు దగ్గరుండి మీరు శ్యామ్కి వాళ్ళకి చెప్పండి, అగ్రిమెంట్ కట్టిన వాళ్ళకి అది ఖాళీ జాగా చేయించాలి, లేకపోతే అది జాబులకి రిస్క్ అవుతుంది అని చెప్తే ఆ జాబ్ చేసే వాళ్ళు కూడా వెళ్ళి ఆవిడకి అడిగారు, ఇలా చేయించండి అమ్మా మాకు ప్రాబ్లం అంటే, సరే వాళ్ళకి పిలిపించండి, అందరికీ కూర్చోబెట్టి మాట్లాడి ఆవిడ మాట్లాడతానని చెప్పింది. అదేమో క్లీన్ చేయించారు. యాక్చువల్గా మాకు ఆ ఫోటో క్లిప్స్ కూడా మా దగ్గర ఉండేవి. తర్వాత స్కూల్ అంతా క్లోజ్ అయిపోయింది కదా, మరి మనకేం రాదని చెప్పి నేను అన్ని డిస్ప్యూట్ చేశాను. భూమి ప్రధానంగా వాణి గారి పేరుని ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది? బెంగళూరు నుండి వచ్చి మా అందరికీ కూర్చోబెట్టి ఇలా మీ అత్తగారు పెద్ద ఆవిడ, ఇది ఆవిడకి హక్కు ఉంటుంది కదా, ఆవిడకి ఒక 20,00,000 ఇస్తాను, మిగతా 1,70,00,000 మీకు ఇస్తాను అని చెప్పి ఆవిడేమో ఒప్పించింది. అది చెయ్యాలంటే ముందు నా పేరు రిజిస్ట్రేషన్ చేస్తే మీ అందరికీ నేను సర్దుతానని ఆవిడ చెప్పారు. సరే ఆవిడ పెద్ద ఆవిడకి ఇవ్వని అని చెప్పి మేము ఓకే చెప్పాం. హక్కు విడుదల చేయాలన్నమాట, బోట్ కుమార్ అనే వ్యక్తికి మేము హక్కు విడుదల చేయాలి రిజిస్టర్. అది రిజిస్టర్ ఆఫీస్లో మేము హక్కు విడుదల చేసాం. మీకు అంటే ఎవరిని అక్కడ బంధించారు? వాణి గారు బంధించారు అని చెప్తున్నారు. ఏం చేశారు అక్కడ? బంధించడం అంటే వాళ్ళ అండర్లో ఉంచుకున్నారు నన్ను. అంటే వాళ్ళు ఒక దీంతో చెప్పారనమాట, రాకపోతే మీ మమ్మీ రాదు అన్నట్టు, మీరు సంతకాలు పెట్టి రాకపోతే మిగతా ఆస్తులు మీకేం ఉన్నాయో అవి మాకు తెలుసు, అవి కూడా మేము ఎలా కబ్జా చేయాలో మాకు తెలుసు అని బెదిరించి నాకు ఏమైనా చేస్తారనే భయంతో మా పిల్లలు కూడా ఎలాగ సెటిల్మెంట్ అవుతుంది కదా, మమ్మీ అక్కడ ఉంది మేము సంతకాలు పెట్టేస్తే మమ్మీ వచ్చేస్తాను ఉద్దేశంతో మా పిల్లలు ఇద్దరు వెళ్ళి సంతకాలు పెట్టారు. ఆ రోజు మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళారు, వాణి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పేటటువంటి క్రమంలో ఏం చెప్పారు? వాణి గారు ఏమైనా బెదిరించారా? మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే మీ తల్లిని చంపేస్తామని కానీ లేకపోతే ఇంకోటి చేస్తాం? 3 నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. మాకు ఆవిడ PA తెర్లింగ్ రామారావు అతను ఫాలో చేస్తూనే ఉన్నారు. మాకు 3 నెలలుగా ఇది రిజిస్ట్రేషన్ చేయండి అని మాకు ప్రతిరోజు మెంటల్ ప్రెషర్ వచ్చింది. ఒక 3 నెలలకి ఇంకా మేము అది తట్టుకోలేక వచ్చాము ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేయడానికి. ఈ ఊరు వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పటికి కూడా ఇక్కడికి వచ్చి కూడా ఒక వారం రోజులు ఉండి మేము ఇక్కడ అడిగాము ఎంతో కొంత ఇవ్వండి అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామనేసి. వాళ్ళు ఎంతకి ఇస్తాం అనలేదు.
లాస్ట్కి ఒక రోజు రిజిస్ట్రేషన్ చేస్తామంటే వాళ్ళు అక్కడికి రమ్మన్నారు. మా దగ్గర రిజిస్ట్రేషన్ మార్నింగ్ చేసాం, మధ్యాహ్నం ఆ బోట్ కుమార్ ద్వారా ఆవిడకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తానికైతే ఈ బాధిత కుటుంబం ప్రస్తుతం జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. వానిపైన కేసు నమోదైంది. ఇప్పటికే చాపురంకు సంబంధించినటువంటి 4 కోట్ల ఆస్తికి సంబంధించినటువంటి కేసులో బెయిల్పై బయట తిరుగుతున్నటువంటి తమ్మినేని కుటుంబం పైన ఒకరొకరుగా బాధితులు ముందుకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.